ఏకతాటిపైకి ఈటల రాజేందర్, బండి సంజయ్. బీజేపీ నిజానికి టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతను క్రియేట్ చేసింది, కానీ ఆ వ్యతిరేకతని సొమ్ము చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఒక 6 నెలల వ్యవధిలోనే వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది అనంటే బీజేపీ చేసినటువంటి తప్పిదాల గురించి ఆయన ప్రస్తావించిన నేపథ్యం కూడా ఉంది. నాయకులకు కుదవలేదు. అయితే నాయకులు ఇండివిజువల్గా ఆలోచిస్తున్నారు, పార్టీ పరంగా ఆలోచించట్లేదు అనేది రెండో అంశం. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కానీ పార్టీ సిద్ధంగా లేదు అనే ఒక అభిప్రాయం తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్నటువంటి నేపథ్యం. నాయకులందరూ కూడా ఒకే వేదిక పైకి వచ్చి ఒకే స్వరాన్ని వినిపించే రోజు అతి దగ్గరలోనే ఉంది. అండ్ ఒకే ఎజెండాని బీజేపీ రాష్ట్ర పార్టీ మొత్తం తీసుకెళ్లే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతోంది. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఏకతాటిపైకి ఈటల రాజేందర్, బండి సంజయ్. ఈ వార్తాంశం వినగానే బీజేపీ అధికారంలోకి రావాలనుకునేవారు ఆనందం వ్యక్తపరుస్తారు. బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాలేదు అనే ఒక నిర్వేదంలో కూరుకుపోయినటువంటి పార్టీ కార్యకర్తలు ఆశ్చర్యపడతారు. అండ్ బీజేపీ అధికారంలోకి రాకూడదు అని కోరుకునేటువంటి విపక్షాల నాయకులు, కార్యకర్తలు, లేదంటే స్వపక్షంలోని ఆయా శిబిరాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు, నాయకులు, వాళ్ళు ఖచ్చితంగా ఆవేదనకు గురవుతారు. ఈ వార్తాంశం ముగ్గురిని ఉంది. అందుకే కొంతమంది ఆనందపడతారు, కొంతమంది ఆశ్చర్యపడతారు, కొంతమంది ఆవేదన వ్యక్తపరుస్తారు అని నేను చెప్తున్నాను. అయితే ఇది వాస్తవం. బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. పార్టీలోని విభేదాలని తొలగించే పనిలో సమాయత్తమవుతోంది. అండ్ పార్టీలో ముఖ్యంగా వర్గ విభేదాలని ఫస్ట్ క్లియర్ చేసే పనిలో పడింది. దానికోసం ఒక ఆల్రెడీ కార్యాచరణ రూపొందించుకుంది అండ్ వాటిని అమలు పరుస్తోంది. ఒక రోడ్ మ్యాప్ని కూడా సిద్ధం చేసుకుంది అని ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కొన్ని కీలకమైనటువంటి వ్యక్తులు అండ్ ఈ రాష్ట్ర వ్యవహారాలని చక్కదిద్దే బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి విశ్వసనీయమైనటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. అండ్ ఇందులో మేజర్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, యాక్చువల్లీ ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనని చూస్ చేయడానికి ముఖ్యమైన కారణమే ఆయన అజాత శత్రువు కాబట్టి, అండ్ మిగతా అన్ని వర్గాలను సమన్వయపరుస్తూ పోయేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, ఏ వర్గానికో పరిమితమైనటువంటి వ్యక్తి కాదు కాబట్టి, అందరినీ కలుపుకోపోగలిగే సామర్థ్యం ఉండి అండ్ పార్టీ సిస్టమ్ని తెలిసిన వ్యక్తిగా రామచంద్రరావు గారికి పేరుంది కాబట్టి ఆయనని అధ్యక్షుడిగా తీసుకున్నారు. సో ఆయన అధ్యక్షుడిగా సక్సెస్ కావాలన్నా, బీజేపీ అధికారంలోకి రావాలన్నా ముఖ్యమైన హర్డిల్స్ ఏంటి, అసలు ఎలాంటి ఛాలెంజెస్ని బీజేపీ రాష్ట్రంలో ఫేస్ చేస్తోంది, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనే అంశానికి సంబంధించి ఒక పూర్తి స్థాయి స్వాట్ అనాలిసిస్ జరిగినట్టుగా సమాచారం. స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్, ఈ 4 అంశాలను ప్రాతిపదికగా చేసుకుని అటు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, బీజేపీ ఒడిశా, వెస్ట్ బెంగాల్, ఈ 3 రాష్ట్రాలకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు, అండ్ మరొక వైపు బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభయ్ పాటిల్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బేరీజు వేసుకొని అండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అండ్ సీనియర్ నాయకుల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని బీజేపీ అధిష్టానం ఒక రోడ్ మ్యాప్ని సిద్ధం చేసినట్టుగా సమాచారం. అండ్ అంతేకాదు, గతంలో మోదీ గారు తెలంగాణ పర్యటనకి రావడము అండ్ ఆ తర్వాత నితిన్ నబీన్ 3 రోజుల పర్యటన జరగడము, ఈ పర్యటనలో కూడా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆయన ఇచ్చినటువంటి సంకేతం చాలా కీలకం. ఆయన చాలా కీలకమైన సంకేతాన్ని ఇచ్చారు. మోదీ గారేమో రేవంత్ రెడ్డి గారిని మీరే నాతో రండి అని చెప్పిన మాట ఖచ్చితంగా బీజేపీ తెలంగాణ నాయకులకి అది ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళని ఇరుకున పెట్టేది. రేవంత్ రెడ్డి పొద్దున ఈ బీజేపీలోకి వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అని ఒక మెసేజ్ ఆయన ఏమైనా ఇవ్వాలనుకున్నారా అనేది ఒక అంశం. రెండోది, నితిన్ నబీన్ గారు తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు బీజేపీ నిజానికి టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతను క్రియేట్ చేసింది, కానీ ఆ వ్యతిరేకతని సొమ్ము చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఒక 6 నెలల వ్యవధిలోనే వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది అనంటే బీజేపీ చేసినటువంటి తప్పిదాల గురించి ఆయన ప్రస్తావించిన నేపథ్యం కూడా ఉంది. సో అందులో మేజర్గా ఈ రిపోర్ట్స్లో వాళ్ళు కంక్లూజన్కి వచ్చినటువంటి అంశాలు ఒక 4-5 ఉన్నాయి. అందులో మొదటిది ఇంటిగ్రేషన్. అంటే బీజేపీ సొంతగా ఉన్నటువంటి నాయకుల బలాన్ని బేస్ చేసుకుని అటు పక్క పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఇంటిగ్రేట్ చేసుకోవడంలో, వాళ్ళని ఈ బీజేపీలో కలుపుకుపోవడంలో లేదా బీజేపీలో ఒక యూనిఫై చేయడంలో, వాళ్ళ ఆ నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో ఛాలెంజెస్ ఎదుర్కొంది. అక్కడ సమస్యలు ఉన్నాయనేది ఒక మొదటి అంశము. రెండోది, బీజేపీలోని నాయకులు, ఇక్కడ ఆల్మోస్ట్ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, అండ్ అందులో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారు ఉన్నారు, అటు 3 ఎమ్మెల్సీలు ఉన్నారు,
ఇందులో ఇద్దరు మొత్తం కలిపితే ఒక ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. ఇంతమంది నాయకులు ఉన్నారు. నాయకులకు కుదవలేదు. అయితే నాయకులు ఇండివిజువల్గా ఆలోచిస్తున్నారు, పార్టీ పరంగా ఆలోచించట్లేదు అనేది రెండో అంశం. మూడవది క్యాడర్లో స్ప్లిట్ కనబడుతోంది. ఈ వర్గ విభేదాల వల్ల కేవలం నాయకులకే పరిమితం కాలేదు, నాయకులను బేస్ చేసుకుని ఉన్నటువంటి ఆ కార్యకర్తలు, ఆ శ్రేణులు, వాళ్లలో కూడా విపరీతమైన స్ప్లిట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కానీ పార్టీ సిద్ధంగా లేదు అనే ఒక అభిప్రాయం తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్నటువంటి నేపథ్యం. ఇలా అనేక అంశాలని బేరీజు వేసుకొని ఫస్ట్ బీజేపీ పెట్టుకున్నటువంటి రోడ్ మ్యాప్లో మొదటి అంశం, కార్యాచరణలో మొదటి అంశం ఏంటి అని అంటే కనుక ఇంటిగ్రేషన్ సరిగ్గా జరగాలి. అండ్ నాయకులు, పార్టీ కోసం నాయకులు పనిచేసే విధంగా వాళ్ళందరినీ సమాయత్తపరచాలి అనేది బీజేపీ అధిష్టానం వచ్చినటువంటి ఒక కంక్లూజన్లో కీలకమైనటువంటి అంశంగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈటల రాజేందర్ అండ్ బండి సంజయ్, అటు మిగతా నాయకులు ఈవెన్ అరవింద్ ధర్మపురి కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, లేకపోతే ఎలిట్ మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ఈవెన్ చాలామంది నాయకులు ఉన్నారు. వీళ్ళందరి మధ్య కూడా ఒక సఖ్యతను క్రియేట్ చేయడం, దీనికోసమనే ఆల్రెడీ ప్రయత్నాలు ముమ్మరమైనట్టుగా తెలుస్తోంది. అండ్ ఈటల రాజేందర్కి బండి సంజయ్కి మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాల్ని బేస్ చేసుకొని, నిజంగా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాల్ని బేస్ చేసుకొని ఒక ఇండస్ట్రీయే తెలంగాణలో నడుస్తుంది అని అధిష్టానానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు చెప్పినటువంటి మాట. సో ఇక్కడ ఒక ఇండస్ట్రీయే నడుస్తుంది. ఎందుకంటే ఇటుపక్కన ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ నాయకుల్ని ప్రొవోక్ చేస్తున్నారు అండ్ వాళ్ళిద్దరి మధ్య సఖ్యత క్రియేట్ కాకుండా అడ్డుగోడలు నిర్మిస్తున్నారు అనేది మొదటి ధృవీకరణగా తెలుస్తోంది. దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే కనుక బెంగాల్ మోడల్ ఒకటి ఉంది. వెస్ట్ బెంగాల్లో సునీల్ బన్సల్ గారు అక్కడ ఇన్ఛార్జ్గా పనిచేశారు కాబట్టి వెస్ట్ బెంగాల్లో కూడా ఇలాంటి విభేదాలే ఉండేవి. సామిక్ భట్టాచార్య కావచ్చు, అటు దిలీప్ ఘోష్ కావచ్చు, ఇటు సువేందు అధికారి మధ్య విభేదాలు ఉండేవి. ఆ విభేదాల్ని తొలగించే క్రమంలో ఫస్ట్ ఆ నాయకుల దగ్గర ఉండేటువంటి శ్రేణులు, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్లో ఉండేటువంటి నాయక గణం ఉంటుంది కదా, సో వాళ్ళు రెగ్యులర్గా ప్రొవోక్ చేస్తూ వచ్చారు. సో వీళ్ళు ఎప్పుడూ కూడా ఏకతాటిపైకి రాకుండా ఉండడం కోసం అటు మమతా బెనర్జీ నుంచి డబ్బులు తీసుకొని ఇక్కడ కోటరీగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. మమతా బెనర్జీకి సంబంధించిన కోవర్ట్లు కూడా బీజేపీలో పనిచేశారనే అంశాలు కూడా అప్పుడు వచ్చాయి. సో వాళ్ళని మెల్లిగా సైడ్ లైన్ చేయడము, లేదా వాళ్ళ మీద దృష్టి సారించడము, వాళ్ళని పార్టీ బాధ్యతల నుంచి తప్పించడము, ఇంకా చెప్పాలంటే అవసరమైతే కీలకమైనటువంటి వేటు వేయడము, చర్యలు తీసుకోవడము, ఇలాంటివి కూడా చేయడం జరిగింది బెంగాల్లో. సో ఈ పొరపచ్చాల్ని తీసేయడం కోసం. సో అదే మోడల్ని ఈవెన్ తెలంగాణలో కూడా ఫాలో అవుతారు అనే ఒక అభిప్రాయం కూడా వస్తోంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక ఇండస్ట్రీ నడుస్తోంది ఈ విభేదాల్ని బేస్ చేసుకొని. అపోజిషన్ పార్టీలో వాళ్ళు ఎలాగూ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ ఎప్పుడూ ఏకతాటిపైకి రాకూడదని కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. వాళ్ళు డెఫినెట్లీ రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి. కానీ బీజేపీలో ఉంటూనే ఆయా పార్టీలకు అనుగుణంగా బిహేవ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో గుర్తించే పనిలో బీజేపీ అధిష్టానం పడింది అనేది ఒక కీలకమైన సమాచారం నాకు వచ్చింది. అండ్ ఇవన్నీ నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా విశ్వసనీయమైనటువంటి వ్యక్తులు, అందులోనూ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళ కార్యాచరణ రూపొందిస్తూనే నాతో పంచుకున్నటువంటి అంశాలను నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. అండ్ ఇది డెఫినెట్లీ పార్టీకి మంచి జరుగుతుందనే అభిప్రాయాన్నే వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అండ్ కార్యకర్తలు కూడా చాలామంది దీన్ని కోరుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక రెండో అంశం ఏంటంటే అసలు బేసికల్లీ డ్యామేజ్ ఏమైంది, ఇప్పటివరకు వచ్చినటువంటి డ్యామేజ్ని ఎలా అధిగమించాలి, ఇదొక అంశం. రెండోది, ఒకవేళ వీళ్ళు ఏకమైతే, ఇప్పుడు ఈటల లేకపోతే సంజయ్ ఇద్దరు ఏకమైతే కలిగే ప్రయోజనాలు ఏంటి, వీటిని ఆ నాయకులకు వివరిస్తున్నట్టుగా సమాచారం. మూడవది, వీరు నిజంగా కలుస్తారా, ఒకవేళ కలిస్తే ఎంతకాలం పాటు సస్టైన్ అవ్వగలరు, ఇలా సస్టైన్ చేయడానికి ఏం చేయవచ్చు, కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, వీటన్నిటిపైన ఒక సమగ్రమైనటువంటి చర్చ జరుగుతున్నట్టు నాకు సమాచారం ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం కార్యకర్తలు ఏం చెబుతున్నారు, కార్యకర్తల ఆలోచనలకు అనుగుణంగా నాయకులు పనిచేస్తున్నారా, నాయకులు పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం చేయాల్సిన కార్యాచరణ ఏంటి, అసలు ఫస్ట్ విభేదాల్ని తొలగిస్తే అసలు రోడ్ మ్యాప్లోకి దిగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ విభేదాల్ని తొలగించే పనిని చాలా సీరియస్గా నిర్వర్తిస్తోంది బీజేపీ అధిష్టానం. ఇక చివరిగా యాక్చువల్లీ ఈ మొత్తం ఈ చర్చలు జరుగుతున్నటువంటి టైంలో అటు ఈవెన్ మన అతి త్వరలోనే మనము కొంతకాలంలోనే మనం చూడవచ్చేమో, మేబీ వారం రోజులు పడుతుందా, 10 రోజులు పడుతుందా, లేక 2-3 రోజుల్లోనే జరుగుతుందో నాకు తెలియదు. కానీ మేబీ ఆయా నాయకులందరూ కూడా ఒకే వేదికపైకి వచ్చి ఒకే స్వరాన్ని వినిపించే రోజు అతి దగ్గరలోనే ఉంది. అండ్ ఒకే ఎజెండాని బీజేపీ రాష్ట్ర పార్టీ మొత్తం తీసుకెళ్లే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతోంది.
దీనిలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి నాయకులు ఎవరు అని అంటే కనుక అటు సునీల్ బన్సల్ గారు, ఇటు అభయ్ పాటిల్ గారు, మరొక వైపు ఇటు రామచంద్రరావు గారు, కోర్స్ కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, వీళ్ళు సీనియర్ల పాత్ర కూడా చాలా కీలకమే. సో వాళ్ళని కూడా మొత్తం సిస్టమ్ని నడిపించే క్రమంలో కీలక భూమిక వహించవలసిందిగా పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా సమాచారం. సో ఓవరాల్గా నా వెనకాల ఒక బుక్ ఉంది. యాక్చువల్లీ బీజేపీ గెలుపు రహస్యం ఏంటి అని అంటే కనుక ఈ బుక్లో ఉంటుంది, జుగల్బందీ అని. ఇది వాజ్పేయి గారు, అద్వానీ గారు ఈ ఇద్దరి ప్రస్థానానికి సంబంధించినటువంటి పుస్తకం ఇది. వాళ్ళు మొదలు పెట్టినప్పటి నుంచి, వాళ్ళిద్దరు కలిసిన దగ్గర నుంచి వాళ్ళు రాజకీయంగా ఎదిగిన క్రమంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్, వాటిని అధిగమించినటువంటి విధానము, వీటన్నిటికి సంబంధించి ఈ పుస్తకంలో చాలా అద్భుతమైనటువంటి అంశాలని క్రోఢీకరించి పొందుపరచడం జరిగింది. సో ఇందులో నేను చివరి వాక్యమే ఇప్పుడు బీజేపీకి శిరోధార్యమేమో అనిపిస్తోంది. అదేంటి అనంటే చివరి వాక్యాన్ని నేను చదివే ప్రయత్నం చేస్తాను. ఇట్ వాస్ ద భారతీయ జనతా పార్టీ ఎలోన్ లెడ్ బై ఏ Vajpayee and Advani who stayed together that was able to emerge as the national alternative. Their idea of India won because they worked as one. బీజేపీ దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించడానికి అతి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అనంటే వాజ్పేయి గారు, అద్వానీ గారు ఏకతాటిపైకి వచ్చి ఇద్దరూ కలిసి పనిచేయడం. అందులోనూ వాళ్ళ దృష్టికోణంలో ఐడియా ఆఫ్ ఇండియా అంటే భారతదేశానికి సంబంధించినటువంటి వాజ్పేయి గారు అండ్ అద్వానీ గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఐడియా ఆఫ్ ఇండియా గెలిచింది ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక్కటిగా పనిచేశారు కాబట్టి అని ఈ వాక్యం అర్థం. సో ఇదే బీజేపీ తెలంగాణకి శిరోధార్యం అయితే నిజంగా దీన్ని తెలంగాణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు అమలు పరిస్తే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం తథ్యం. సో నిజంగానే ఈ ఇద్దరు కలుస్తున్నారా, ఈ నాయకులందరూ ఒకతాటిపైకి వస్తారా, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాగలుగుతుందా, వీళ్ళిద్దరూ కలిస్తే లేదా ఈ నాయకులందరూ ఒకతాటిపైకి వస్తే బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మీరు కమెంట్స్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్టం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.